భారతదేశంలో ఈరోజు ఉపరాష్ట్ర పదవికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్కి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ ఆఫీస్. ప్రెసిడెంట్ తర్వాత అతి ముఖ్యమైన పదవి వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా వ్యవహరిస్తారు. ఈయనకి ఎలక్టరల్ కాలేజ్, ఈయన ఎన్నికకి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది అనమాట. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ గా జరుగుద్ది. ఈ ఎలక్టరల్ కాలేజ్ లో రాజ్యసభ, లోక్సభ ఉంటారు. ఈ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల్లో నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ అవుతారన్నమాట. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ త్రూ ఏ సీక్రెట్ బ్యాలెట్. అంటే ఈ ఓటింగ్ విధానం అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానం ద్వారా జరుగుద్ది అనమాట. ఇదంతా కూడా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జరుగుద్ది అనమాట. యాక్చువల్లీ గత మాసంలో ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశారు. యాక్చువల్లీ ఆయన టర్మ్ అనేది ఇంకా 2 సంవత్సరాల నుండి ముందే రిజైన్ చేశారనమాట. అయితే రాజ్యాంగంలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత ఎన్నాళ్ళ లోపల భర్తీ చేయాలో ఏ టైం లిమిట్ లేదు. అదే ప్రెసిడెంట్ కి అయితే ఒకవేళ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తే 6 నెలల లోపల భర్తీ చేయాలి. కానీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ విషయంలో మాత్రం టైం లిమిట్ లేదు. కానీ హుటాహుటిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం నామినేషన్ షెడ్యూల్, ఎలక్షన్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ అనేది భారతదేశంలో సింబాలిక్ అయినా సరే చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రెసిడెంట్ రిజైన్ చేసిన, ప్రెసిడెంట్ అకాల మరణం చెందిన, కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన ఫంక్షన్స్ డెలివర్ చేయలేని పరిస్థితిలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తారనమాట. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తారో ప్రెసిడెంట్ కున్న ప్రివిలేజెస్, ప్రెసిడెంట్ శాలరీ అన్ని వస్తాయి. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటారో ఆ టైంలో ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ బాధ్యతలు వ్యవహరించారనమాట. ఆ బాధ్యతలు పక్కన పెడతారు కొంతకాలం. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ అనేది చాలా కీలకం. అయితే వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు, వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసినా, ఆయన మరణించినా ఆయన తరపున ఎవరు యాక్ట్ చేస్తారు వైస్ ప్రెసిడెంట్ గా అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా లేదనమాట. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు ఆయన తరపున ఎవరు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారు అని చెప్పి ఎక్కడా రాసలేదనమాట. సో ప్రెసిడెంట్ రిజైన్ చేసినప్పుడు కొత్త ప్రెసిడెంట్ ఎన్నికయ్యేదాకా వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తే గనక ఆయన తరపున ఇంకొకరు వైస్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడానికి లేదనమాట. రాజ్యాంగం ఆ విషయంలో చాలా స్తబ్దుగా ఉంది. దానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక త్వరితగతిన పెట్టేసి కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునే ప్రస్థానం మొదలైంది.